హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో ఫస్ట్ వాటర్ మెలన్ రాగానే మా ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటేబుల్ ట్రే కూడా పక్కన పెట్టేసి వాటర్ మెలన్కి స్పేస్ ఇచ్చేసాను. ఇది ఫుల్గా కూల్ అయిపోయిన తర్వాత తిందామని చెప్పి, ఎందుకంటే కట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే అంత మంచిది కాదంట. సో ముందుగానే నేను ఇలా చేసేసాను అనమాట. ఈ ఇయర్లో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి వాటర్ మెలన్స్, కానీ సమ్మర్ సీజన్లో అయితే పర్టికులర్గా వాటి సీజన్ కాబట్టి చాలా బల్క్గా కనిపిస్తాయి మనకి. నాకైతే కేజీ 15కి కేజీ 20కి అలా వస్తున్నాయి అనమాట వాటర్ మెలన్స్ ఇక్కడ వైజాగ్లో. మీ దగ్గర కేజీ ఎంతకు వస్తుంది అనేది కామెంట్ చేయండి. జస్ట్ ఊరికే సరదాకి షేర్ చేసుకోండి. సో ఫస్ట్ టైం వాటర్ మెలన్ తీసుకొచ్చినప్పుడు చూసారా నా ఏషియాలో ఎలా చేశాను. చాలా చేశాను షేప్స్, కానీ ఇది ఒకటే మీకు పెడుతున్నాను. సో ఎన్ని షేప్స్ చేసినా ఏం చేస్తే ఏం లాభం, లాస్ట్ తినేసేయాలి కదా. సో కట్ చేసుకొని ఫట్ ఫట్ తినేసాను. మంచిగా అనిపిస్తున్నాయండి. ఒక్కొక్క వాటర్ మెలన్ ఒక్కొక్కలా ఉంటుంది టేస్ట్. మ్యాక్సిమం స్వీట్ ఉంటున్నాయి, కానీ కొన్ని వాటర్ మెలన్స్ అంత స్వీట్గా ఉండట్లేదు. అవి షుగర్ వేసి జ్యూస్ చేసేస్తున్నాను. సో సమ్మర్లో వాటర్ మెలన్ తీసుకోవడం అనేది చాలా మంచిది. సో ఈ సీజన్ ఫ్రూట్ ఆ సీజన్లో తినడం అనేది చాలా మంచిది హెల్త్కి. పైగా రేట్స్ కూడా రీజనబుల్గా ఉంటాయి. సో మేమైతే పుచ్చకాయలు తెగ తీసుకొచ్చేసుకుంటున్నాం ఇంటికి. సో మీకు పుచ్చకాయ అంటే ఇష్టమైతే కింద కామెంట్ చేయండి తప్పకుండా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలా ఇద్దరం కూర్చొని చెస్ చేసుకుంటూ తినేస్తున్నాం. నాకైతే పుచ్చకాయ తినడం చాలా ఇష్టం అండి. ఒక్కసారి ఇది తిన్నామంటే మళ్ళీ ఫుడ్ ఆకలి వేదు, ఏమీ లేదు. సో కొంచెంగా తీసుకుంటూ ఉండాలి. సమ్మర్ కాబట్టి లిక్విడ్స్ ఎక్కువగా తాగుతూ ఉండండి. బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. ఎందుకంటే ఎండలో ఎప్పుడు డిహైడ్రేట్ అయిపోతామో తెలియదు కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని వాటర్ తాగుతూనే ఉండాలి. సో అంతేనండి, సమ్మర్లో జాగ్రత్తగా ఉండండి. బాయ్.